నిన్ను ఆనంద అభిషేక తైలముతో ఆయన నేనేం చేస్తా ఉన్నాడు, అభిషేకిస్తా ఉన్నాడు. నీకు సంతోషం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యేసు దగ్గరికి రావాలి. నీకు సమాధానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు సమాధానకర్త అధిపతి దగ్గరికి రావాలి. నువ్వు ఆనందం కావాలంటే ఎక్కడికి రావాలి? మీకు ఒక మాట గుర్తుకొచ్చిందో లేదో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవడే? మనందరికీ సంతోషం ఏంటంటే ఆయన పుట్టాడంట. మనల్ని విమోచించడానికి, మనల్ని ఒక మహాదేవిని ఉంచడానికి, మనల్ని ఎలా నడవాలో, ఎలా నీ భక్తి జీవితం ముందుకు తీసుకువెళ్ళాలో, క్రీస్తు దేవుణ్ణి ఎలా వెంబడించాలో ఆయన ఆచరించి చూపడానికి ఒక వ్యక్తి పుట్టాడు. ఆయనే యేసు క్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇదిగో గోధుమ పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందరు కాల్చుకుంటుంటే ప్రభుత్వం వారి వద్ద వచ్చి గ్రహించింది. వారితో అంటుంది ఏమని? ఇదిగో ప్రజలందరికీ కలగబో. అందరికన్నా అందరికీ రండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడికి సంతోషం తెచ్చేది ఏంటంటే క్రీస్తు వాక్యమే. నీకు సమాధానాన్ని తెచ్చేది ఏంటంటే యేసు వాక్యమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదిగో ఆ సందర్భంగా ఎక్కువ మాట్లాడడం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి ఏమని పెట్టారంట? సమాధానాన్ని. మనకి సమాధానాన్ని ఇచ్చాడు. అప్పటి వరకు కూడా ఈ మనిషి జీవితం ఏంటో, మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో ఏంటో తెలియదు. కానీ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, అంతకు ముందు నుంచి చనిపోయి సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ లేచారంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అప్పటి నుంచి ఏమైందయ్యా అంటే, యేసుక్రీస్తు చనిపోయి 3వ దినాన లేపిన తర్వాత మొత్తం అందరూ లేచారంట సమాధిలో. అందుకని ఆయన ఏం తీసుకొచ్చాడంటే సమాధానాన్ని తీసుకొచ్చాడు. మరణం తర్వాత ఏంటయ్యా మరణం తర్వాత అంటే పరదేశం ఉంటుంది. పరదేశం తర్వాత తీర్పు ఉంటుంది. తీర్పు తర్వాత నువ్వు చేసే క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇదిగో యేసు అపరిమితముగా ఆనందించాడంట. ఆయన కూడా ఆనందించాడు. ఏందయ్యా అంటే నిన్ను నన్ను రక్షించి ఆనందించాడు. నరకంలో నుండి పడిపోయేవారిని కొందరినైనా అగ్నిగుండంలో నుండి లాగునట్లుగా అంటున్నాడు. మనము మరి మన యొక్క పాప వ్యసనములతోటి, మన ఆలోచనతోటి మనం ఏమైపోయి ఉన్నామంటే ఈ లోకంలో ప్రవాహంలో కొట్టుకుపోతా ఉన్నాం. యేసు తన ప్రేమ చూపి మనలందరినీ ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. రమ్మను చున్నాడు Thank you.
ఏ పాట పాడినప్పుడు నేను ఆనందం నాకు తెలియదు, కానీ ఈ పాట పాడినప్పుడు నాలో ఎంత ఆనందం వస్తుందంటే చాలా ఆనందం. దేవుని మనకి ఆ పాటను టీవీలో చూసేవాడు, ఆ పాట పాడినప్పుడు భలే ఉంది రమ్మనుచున్నాడంట అని అనుకున్నాను నేను. దేవుని నామానికి నా పక్కనే నిల్చొని ఆ దైవజనుడు పాడటం చూడటం అద్భుతమైనటువంటి సర్వీస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నికలేని మనమందరము కలిపి చేసినటువంటి ఆ క్రిస్మస్ లో ఆ దైవజనుడు వచ్చి ఆ పాట మనల కళ్ళు ముందు పాడటం అంటే చాలా ఆనందం అండి. మళ్ళీ ఇంకో మాట చెప్పిన, మొన్న రాజమండ్రిలో కూడా మేము వెళ్ళాము. మళ్ళీ నా పక్కనే అంత దూరంలోనే ఉన్నాడు ఆ దైవజనుడు. మళ్ళీ ఆ పాట పాడుతూ ఉంటే నేను వీడియో తీసుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు మనలందరినీ ఏం చేస్తామంటే రమ్మంటున్నాడు. తోసివేయేవాడు కాదైనా, నిన్ను ఎంచేవాడు కాదు. నీ యొక్క పాపాలు ఒప్పుకున్న తర్వాత నిన్ను ఎత్తి పడిపోయేవాడు కాదండి యేసుక్రీస్తుది. మళ్ళా ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కదండి. మనం ఈ లోకంలో ఎవరైనా ఏదైనా అంటే తిరిగి మనకి ఏం చేస్తారు, సెటర్ వేసేస్తారు. కానీ యేసుక్రీస్తు నీ పాపాలను కనుక ఒప్పుకుంటే ఇంకా ఎన్నటికీ దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత మంచి ప్రేమ అండి. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, తరువాయి ప్రేమ.